హాయ్ అండి, అందరు బాగున్నారా? సో మీలో చాలా మంది యూట్యూబ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తూ ఉండొచ్చు, లేకుంటే ఏదన్నా కంటెంట్ వీడియోస్ చేస్తుంటారు కదా, ఎడ్యుకేషన్ వీడియోస్ కావచ్చు. ఏదన్నా మీరు ఒక స్క్రీన్ లో మీరు చూపించేటప్పుడు ఒక సైడ్ మీ ఫేస్ క్యామ్ వీడియోస్ చేస్తుంటాం కదా. సో అట్లాంటి వాళ్ళ కోసము మీరు కాస్ట్లీ డిఎస్ఎల్ఆర్ ఇట్లాంటివి వాడాల్సిన పని లేదు. అట్లని చెప్పి మీరు మొబైల్తో యూజ్ చేసినట్లయితే కనెక్టివిటీ ఇష్యూస్ అయితే ఉంటాయి. సో అట్లా కాకుండా మీకు ఒక మంచి బెస్ట్ వెబ్ క్యామ్ ఉందనుకోండి, సో దాంట్లో అయితే మీరు వర్క్ అయితే మీరు ఫినిష్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మీకు కంప్లీట్ గా మీ ఫేస్ అయితే చూపించు కదా, ఒక సైడ్ ఒక సర్కిల్లో మీ ఫేస్ చూపించు, మిగతా అంతా మీరు స్క్రీన్ రికార్డింగ్ అయితే చూపిస్తూ ఉంటారు. సో దానికోసంగా నేను ఒక మంచి వెబ్ క్యామ్ అయితే ఈరోజు సజెస్ట్ చేస్తాను. సో నేను దీన్ని ఆల్మోస్ట్ ఒక 4-5 months నుంచి అయితే వాడుతున్నాను. సో నాకు బెస్ట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. నేను మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ ఈ వెబ్ క్యామ్స్ అయితే రికార్డ్ చేశాను. సో నేను జావా సిరీస్ చేశాను కదా, సో దాంట్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఈ వెబ్ క్యామ్ అయితే నేను యూజ్ చేశాను. సో ఈ వెబ్ క్యామ్ నేమ్ వచ్చి మీకు క్రియో ఓవెల్ వెబ్ క్యామ్ అనమాట. సో ఇది బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. నేను ఆల్రెడీ దీన్ని అన్బాక్సింగ్ అయితే చేశాను. నేను ఫ్యాన్సీ టాప్ వ్యూలో పెట్టేం చూపించట్లేదు, జస్ట్ మీకు ఒక మంచి వెబ్ క్యామ్ ని సజెస్ట్ చేద్దామని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీరు చూసినట్లయితే మీకు ఫ్రంట్ ఈ విధంగా వ్యూ అయితే ఉంటుంది. సో మీకు ఇక్కడ క్లియర్ గా అది క్రియో ఓవెల్ వెబ్ క్యామ్ అయితే రాస్తుంది కదా. సో ఇక్కడ చూసినట్లయితే మీకు బ్యాక్ సైడ్ ఇక్కడ సైడ్ చూసినట్లయితే సో దీని స్పెసిఫికేషన్స్ అన్ని రాశారన్నమాట. ఇది ఫుల్ హెచ్డి రెజల్యూషన్ తో వస్తుంది. అదేవిధంగా మీకు ప్రైవసీ షట్టర్ కూడా ఉంటుంది దీంట్లో ఇన్బిల్ట్. సో ఈజీ ప్లగ్ అండ్ ప్లే అనమాట. దీనికి ఎటువంటి సాఫ్ట్వేర్ అయితే అవసరం లేదు. మనం ఈజీగా అయితే మనము దీన్ని ప్లగ్ చేసుకోవచ్చు మన సిస్టమ్ కి. మీరు జస్ట్ యూఎస్బి కేబుల్ తో కనెక్ట్ చేసినట్లయితే మీకు ఇది ఈజీగా అయితే కనెక్ట్ అయిపోతుంది. బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రొడక్ట్ అయితే చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. సో మీకు క్రియో వెబ్ క్యామ్ అయితే చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. సో దీని వ్యూ అయితే సో ఇది ఫుల్ హెచ్డి, మీకు ప్రైవసీ షట్టర్ కూడా వస్తుంది. సో దీన్ని మీరు జస్ట్ ఇక్కడ ఒక బటన్ అయితే ఉంటుంది. సో ఈ బటన్ మీరు యూజ్ చేసి ప్రైవసీ షట్టర్ ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రొడక్ట్ లింక్ అయితే నేను ప్రొడక్ట్ ట్యాగ్ చేస్తాను, లేకుంటే డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను. మీరు ఒకవేళ కొనాలంటే అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మీకు క్లిప్ ఆన్ ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి మీరు మానిటర్ కి అయితే మీరు క్లిప్ చేసుకోవచ్చు ఈజీగా. మీకు ఎటువంటి మానిటర్ కి అయినా ఇది సెట్ అవుతుంది. ఇది ఈజీగా అడ్జస్టబుల్ అనమాట. సో మీరు ఇక్కడ కావాలంటే ఇక్కడ ఈజీగా మీరు మానిటర్ కి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేను ఎట్లా ఇక్కడ ఇప్పుడు పెట్టి ఒకసారి చూపిస్తాను. సో ఇది మీకు 90 degrees లో ఎట్లయినా మీకు టిల్ట్ అవుతుంది అనమాట. సో మీరు ఎట్లయినా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏ యాంగిల్ లో కావాలన్నా దీన్ని మీరు మానిటర్ కి సెట్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. సో దీనికి జస్ట్ మీకు కింద ఒక థ్రెడ్ కార్డ్ ఇచ్చారు. మీరు కావాలంటే ట్రైపాడ్ మీద పెట్టి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మీకు టైప్ ఏ యూఎస్బి కేబుల్స్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, వీళ్ళు టైప్ ఏ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ చూసినట్లయితే మీకు బ్యాక్ ఇంకేం లేదు. ఇక్కడ మీకు డ్యూయల్ మైక్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు స్టీరియో మైక్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు ఇక్కడ చూసినట్లయితే ఇట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ రైట్ మీకు 2 మైక్స్ అయితే ఉంటాయి. సో మీకు ఇన్పుట్ ఆడియో కూడా దీంట్లోంచి అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. మీకు ఆడియో కూడా మీరు డైరెక్ట్ దీంట్లోంచి అయితే క్యాప్చర్ చేయొచ్చు. బట్ మై సజెషన్ ఏంటంటే మీరు ఒక డెడికేటెడ్ మైక్ ఏదైనా మెయింటైన్ చేయడం బెటర్. సో దీని ఆడియో క్వాలిటీ సౌండ్ లేకపోతే బాగుంది, కానీ మిగతా టైంలో కొంచెము డిస్ట్రాక్షన్ అయితే ఉంటుంది అనమాట. సో మీకు ఎటువంటి నాయిస్ ఏం లేనప్పుడు అయితే బాగానే రికార్డ్ చేస్తుంది. మీకు ఫ్యాన్ సౌండ్ అవైతే ఇవన్నీ క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో మీరు అట్లా కాకుండా మీరు డెడికేటెడ్ మైక్ వాడుకున్నట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. దీన్ని ఒకసారి నా మానిటర్కి ఎట్లా కనెక్ట్ చేస్తాను ఒకసారి చూపిస్తాను చూడండి. మీకు మానిటర్ ఇది కదా. సో మీరు ఏం చేసేది ఏం లేదు, జస్ట్ దీన్ని కొంచెం ఓపెన్ చేసి దీన్ని జస్ట్ దీని మీద ఇట్లా ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కావాల్సిన యాంగిల్ అయితే దీన్ని పెట్టుకోవచ్చు మనము. సో ఇప్పుడు నేను జస్ట్ దీన్ని అట్లా ప్లేస్ చేస్తే సరిపోతుంది. అది మానిటర్ మీకు ఫిక్స్ అయిపోతుంది. సో ఈ కేబుల్ని వచ్చి మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి మీ పీసీకి కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు పీసీ పోర్ట్స్ ఉన్నాయి కదా, నేను ఎక్కడైనా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ నేను ఈ పోర్ట్లో అయినా కనెక్ట్ చేస్తున్నాను. సో మీకు వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు ప్రైవసీ షట్టర్ని ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు, లేకుంటే ఆన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ప్రైవసీ షట్టర్ని ఆన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీన్ని ఎట్లా మనం యూజ్ చేసుకోవాలో చూద్దాం. మీరు డైరెక్ట్ కెమెరా యాప్లోకి వెళ్ళైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నేను డైరెక్ట్ కెమెరా యాప్ ఓపెన్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడండి, మీకు కావాల్సిన యాంగిల్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ విండోస్ 11 ఇన్బిల్ట్ కెమెరా యాప్ అయితే యూజ్ చేస్తున్నాను. సో బ్యాక్ అంతా చెప్తుంటుంది, సో దాన్ని వదిలేసేయండి. సో నేను ఈ విధంగా అయితే కనెక్ట్ చేసుకున్నాను కెమెరా యాప్తో. సో ఇప్పుడు నేను దీన్ని అయితే నేను వీడియో ఏమైనా రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు చూసినట్లయితే ఫ్రంట్ బ్యాక్ జస్ట్ ముందు ఒక ఎల్ఈడి లైట్ ఉంది, సైడ్ ఒక ట్యూబ్ లైట్ ఉంది. సో నాకు ఫ్రంట్ రింగ్ లైట్ అవేమి నేను యూజ్ చేయడం లేదు. జస్ట్ అయితే నేను బేసిక్ లైటింగ్ సెటప్ అయితే చూస్తున్నాను.
సో మనం ఒకసారి దీన్ని OBS లో ఎట్లా యూజ్ చేయాలో చూద్దాము ఒకసారి. సో నేనైతే OBS స్టూడియో ఓపెన్ చేస్తున్నా. సో OBS స్టూడియో ఓపెన్ చేసి నేను క్రియో వెబ్ క్యామ్ అని ఒక న్యూ సీన్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో క్రియో వెబ్ క్యామ్ లో నేను జస్ట్ వీడియో క్యాప్చర్ డివైస్ యాడ్ చేసి నేను దాంట్లో ఓవెల్ కెమెరా అని ఇచ్చేస్తున్నాను. సో మీకు డిఫాల్ట్ గా ఇదైతే వచ్చేస్తుంది అనమాట. సో దీంట్లో ఆటో ఫోకస్ అయితే ఉంటుంది, చూడండి చేతిని ఎట్లా ఫోకస్ చేస్తుందో ఇది. సో మీ ఫేస్ ని అదే విధంగా మీరు ఏదైనా ఆబ్జెక్ట్ ని పెట్టినా కానీ మీకు ఈజీగా అయితే ఫోకస్ చేస్తుంది చూడండి. సో మీరు ఫేస్ ని, నా సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడు మాన్యువల్ ఫోకస్ అయితే ట్రై చేయండి. మీరు దాన్ని చేయాల్సింది ఏం లేదు, దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే మీకు కాన్ఫిగర్ వీడియో అని వస్తుంది ఇక్కడ OBS లో. సో మీరు కాన్ఫిగర్ వీడియోకి వెళ్ళి మీరు కావాల్సిన సెట్టింగ్స్ ని ట్యూన్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు కావాలంటే ఇక్కడ లో లైట్ కాంపెన్సేషన్ ఉంది కదా, సో ఇదేంటంటే లో లైట్ లో ఉన్నప్పుడు కొంచెం బ్రైట్నెస్ అయితే యాడ్ చేస్తుంది. మీరు దాన్ని ఆఫ్ చేసుకున్నట్లయితే మీరు కొంచెం బ్రైట్నెస్ అయితే తగ్గుతుంది అనమాట. సో మీరు ఏదన్నా హార్ష్ లైట్, రింగ్ లైట్, ఏదన్నా స్టూడియో లైట్స్ వాడేటప్పుడు ఈ లో లైట్ కాంపెన్సేషన్ అయితే ఆఫ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇది ఓవర్ ఎక్స్పోజ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది మన వీడియోని. సో నేను ఇప్పుడైతే రింగ్ లైట్ ఆన్ చేస్తున్నాను చూడండి, నా ఎదురుగా ఒక రింగ్ లైట్ ఉంది. సో దీన్ని అయితే నేను ఆఫ్ చేసినప్పుడు నా స్కిన్ టోన్స్ అయితే వాష్ అవుట్ అయిపోయాయి కదా. సో ఇక్కడ ఫస్ట్ నేను చేసేది ఏంటంటే నా ఫోకస్ ని అడ్జస్ట్ చేసుకుంటాను. సో ఇది మీరు అంటే బెటర్ పిక్చర్ క్వాలిటీ ఎట్లా తెచ్చుకోవాలనేది నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ ఆటో ఫోకస్ ని నేను డిజేబుల్ చేసి నేను ఫోకస్ ని అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నా చూడండి. సో ఇది పక్కన పెట్టేస్తున్నా, ఇక్కడ మీకు చూడండి క్లియర్ గా కనబడుతుంది. సో ఫోకస్ ఎక్కడ మనకు పాయింట్ ఎగ్జాక్ట్ మన ఐస్ చూసుకోండి. సో ఇక్కడికైతే మనకు ఫోకస్ ఉంది. నేను లో లైట్ కాంపెన్సేషన్ కూడా ఆఫ్ చేస్తున్నా. సో ఆఫ్ చేసినా కానీ స్టిల్ నాకైతే స్కిన్ అయితే వాష్ అవుట్ అయిపోయినట్లుంది కదా. సో దీనికైతే కొన్ని సెట్టింగ్స్ అయితే మనము పెట్టుకుందాము. సో ఇక్కడ ఏం చేస్తానంటే బ్యాక్ లైట్ కాంపెన్సేషన్ నేను తగ్గించుకుంటాను. సో చూడండి కొంచెము బెటర్ అయితే ఉంటుంది అనమాట మనకు. సో అదేవిధంగా వైట్ బ్యాలెన్స్ కూడా నేను కొంచెము అటు ఇటు మార్చుకుంటున్నా. సో ఇవన్నీ మనము ఆటో పెట్టుకున్నా పర్లేదు వైట్ బ్యాలెన్స్. సో ఇది ఆటోమేటిక్ గా తీసుకుంటది. సో ఇక్కడ నేను బ్యాక్ లైట్ కాంపెన్సేషన్ అయితే కొంచెం మన స్కిన్ టోన్ ఎక్కడ వాష్ అవుట్ అవ్వట్లేదు ఆ పాయింట్ వరకు తీసుకురావాలి. అదే మీరు బ్రైట్నెస్ కావాలంటే కొంచెం పెంచుకోవచ్చు, కాంట్రాస్ట్ కూడా కొంచెం పెంచుకోవచ్చు. సో దీన్ని ఇంకా నేను కొంచెం తగ్గిస్తున్నాను. సో మీరు ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది స్టార్టింగ్ కి ఇప్పటికి. సో కొంచెం క్లారిటీ అయితే పెరిగినట్లయితే అనిపిస్తుంది కదా. మీరు కావాలంటే హ్యూ సాచురేషన్ కలర్స్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు మన స్కిన్ టోన్ తగ్గట్టు. సో దీన్ని కూడా మనం అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి మీకు క్లియర్ గా కొంచెం బెటర్ పిక్చర్ అయితే కనబడుతుంది కదా ఇప్పుడు. సో ఇంకా మనం దీన్ని మీకు తగ్గట్టుగా అయితే ట్యూన్ చేసుకోవచ్చు. సో సాచురేషన్ పెంచినట్లయితే కొంచెం వార్మర్ కలర్స్ వస్తాయి, తగ్గించుకున్నట్లయితే మీకు వైట్ టింట్ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము ఈ వెబ్ క్యామ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు స్టార్ట్ రికార్డింగ్ కొట్టినట్లయితే మీరు మాట్లాడేది మొత్తం ఇక్కడైతే మీకు వెబ్ క్యామ్ అయితే రికార్డ్ అయిపోతుంది. సో నేను OBS ని యూజ్ చేసి ఎట్లా రికార్డ్ చేయాలని సపరేట్ వీడియో అయితే నేను చేశాను కదా. సో మీరు ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. సో OBS యూజ్ చేసి మనము ఒక స్క్రీన్ రికార్డ్ అదే విధంగా మన ఫేస్ క్యామ్ ని అట్లా మాస్క్ చేసుకోవాలి ఏంటని క్లియర్ గా అయితే నేను వీడియో అయితే ఒకటి చేశాను. సో దాంట్లో అయితే మీరు క్లియర్ గా అయితే చూడొచ్చు. సో వెబ్ క్యామ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. సో కొంచెం ఇక్కడ సెట్టింగ్స్ ని మనము ట్యూన్ చేసుకున్నట్లయితే మీకు బెటర్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో నుంచి సో నేను ఇంకొక లాజిటెక్ గా ట్రై చేశాను కానీ సో నాకు అంత పర్ఫెక్ట్ అయితే అనిపించలేదు. సో మీరు దీని అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకొని మీరు బెటర్ క్వాలిటీ అయితే మనం వెబ్ క్యామ్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. సో ఇది ఆల్మోస్ట్ DSLR తో ఈక్వల్ గా వస్తుంది మీరు కరెక్ట్ గా కనెక్ట్ ట్యూన్ చేసుకున్నట్లయితే. బట్ దీంట్లో ఏంటంటే మీకు ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీకు ఇది 60 frames FPS వరకు అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు డివైస్ రెజల్యూషన్ టైప్ ఉంది కదా, కస్టమ్ ఇచ్చేసి మీరు రెజల్యూషన్ ఇక్కడ డిఫాల్ట్ గా 1080p అవుట్పుట్ FPS వచ్చి మీకు 60 FPS పెట్టుకున్నట్లయితే మీకు మీరు మూమెంట్ ఇచ్చినప్పుడు మీకు ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. సో మీరు ఏదన్నా చెయ్యి ఇట్లా క్లోజ్ చేసినప్పుడు ఆ బ్లర్ ఎఫెక్ట్ అయితే రాదనమాట 60 FPS లో. సో మీరు ఏదైనా తలెట్టు కదిలిచ్చినా కానీ మీకు ట్రాకింగ్ 60 FPS ఏంటంటే మీకు ఆ ఫ్రేమ్ డ్రాప్స్ అనేది ఉండదు, మీకు స్మూత్ గా అయితే మీరు మూమెంట్స్ అనేది ఉంటాయి అనమాట. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది వెబ్ క్యామ్ అయితే. సో దానివల్ల నేను సజెస్ట్ చేస్తాను, నాకు బెస్ట్ ప్రొడక్ట్స్ అనిపించినట్టు మీకు సజెస్ట్ చేస్తున్నాను కాబట్టి. సో వెబ్ క్యామ్ యూస్ చేసి అయితే మీరు బెటర్ క్వాలిటీ వీడియోస్ అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. సో మీరు ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తున్న ఏదైనా కంటెంట్ చేస్తున్నప్పుడు ఇది చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట మీకు. సో అది ఫ్రెండ్స్ క్రియో దీని గురించి వెబ్ క్యామ్ గురించి. సో నేను లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ అదే విధంగా మీకు ఇక్కడ కూడా మెన్షన్ చేస్తాను ట్యాగ్ ప్రొడక్ట్స్. సో మీరు అక్కడి నుంచి అయితే దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నేను సింపుల్ గా అయితే వీడియో మీకు ఒక ప్రోడక్ట్ ని ఇంట్రొడ్యూస్ చేద్దామని అయితే చేస్తాను. సో ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, నేను ఓన్ గా కొని నా వర్క్ కోసం అయితే నేను కొని చేస్తున్న వీడియో అనమాట. సో ఇప్పుడు నా వీడియో వచ్చి నేను బ్లూ అయితే మైక్ నుంచి ఇన్పుట్ వస్తుంది కదా. సో ఇంకొకటి జస్ట్ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, మీరు దీనికి ఆడియో సోర్స్ దీంట్లో నుంచి
వెబ్ క్యామ్ నుంచి తీసుకోవాలనుకున్నప్పుడు యాడ్ ఇన్పుట్ క్యాప్చర్లోకి వెళ్ళి మీరు సెలెక్ట్ క్రియో ఓవెల్ ఆడియో ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఆడియో అనేది మీకు వెబ్ క్యామ్ నుంచి అయితే వస్తుంది అనమాట. సో ఒకసారి చూడండి ప్రీవియస్ కి ఇప్పటికి వాయిస్ డిఫరెన్స్ ఎట్లుంది అనేది. సో ఇప్పుడు నేను మాట్లాడేదంతా క్రియో వెబ్ క్యామ్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. సో ప్రీవియస్ అంతా నేను మాట్లాడింది బ్లూ ఎత్ మైక్ అనమాట. సో మీరు జడ్జ్ చేయొచ్చు క్వాలిటీ ఏ విధంగా ఉంది ఏంటనేది. సో అప్పటికిప్పటికి మీకు డిఫరెన్స్ అయితే కొంచెం తెలుస్తుంది. సో అది ఫ్రెండ్స్ ఈ క్రియో వెబ్ క్యామ్ గురించి. మీకైతే నచ్చిందని అనుకుంటే నచ్చితే కింద నా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది మళ్ళీ కొంత సెలవు. దిస్ ఇస్ మై సైనింగ్ ఆఫ్. బై బై.